అటు నుంచి అటే హిమాలయాలకు వెళ్ళిపోదాం. నేను రాను. వస్తావులే. జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా, జై 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 గురుదేవా, జై గురుదేవా, జై జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా. ఈ మేకప్ మ్యాన్ సరిగా సెట్ చేయమంటే మధ్యలోనే ఊడిపోయేలా సెట్ చేశాడు. చెప్తాను వీడి సంగతి. జై గురుదేవా, జై జై గురుదేవా. ఈ బాబు ఏం చేశాడో ఏమో అర్థమై చావట్లేదు. వెంటనే ఫోన్ చేయమన్నా ఊహించి చెప్పింది అస్సలు చెవికెక్కించుకోడుగా. నేను చెప్పింది అక్కడ చెప్పి ఆ దుర్గమ్మని హడలు కొట్టించాడా, లేకపోతే ఆవిడ ధాటికి జడిసి దడదడలాడిపోయి వణికి నిజం చెప్పాడా? రే బాబు, తొందరగా ఫోన్ చేసి చావరా. ఏంటి చలేస్తుందా, జ్వరం వచ్చిందా? చేతులకేమైంది? ఎందుకలా నూనె రాసుకుంటున్నారు? నా చేతిని ఒకసారి గట్టిగా పట్టుకో. ఓకే, సూపర్. బాగా పనిచేస్తుంది. సరిపోతుంది. సరిపోతుంది. ఇది కూడా ఓకే, సరిపోతుంది. ఏంటండి ఎందుకు ఈ వేషం? అసలేం చేయబోతున్నారు? కుదిరితే కిడ్నాప్, మొండికేస్తే మర్డర్. కిడ్నాపా? మర్డరా? ఎవరిని? ఆ దుర్గమ్మని. ఎందుకు? నా బిడ్డ తులసి పాపా బాబులతో వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మార్గం. దీనికంతటికీ కారణమైన ఆ దుర్గమ్మని కట్టిపడేసి 4 రోజులు నరకం చూపిస్తే కానీ నా దారిలోకి రాదు. అప్పుడు నేనంటే భయంతో నేను ఏం చెప్పినా చేస్తుంది. ఏంటి తాగొచ్చారా? అబ్బే లేదే. అయినా ఇలాంటి పనులు చేసేటప్పుడు పెగ్గేస్తే పని జరగదు. ఇప్పుడు ఇలాంటి ఫైట్లు మనకు అవసరమా? అవసరమే. నా కూతురి కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. తప్పుకో. అబ్బా, ఈ ఎండ్ ఎక్స్ప్రెషన్ మాత్రం భలేగొచ్చింది. ఏం చేస్తున్నావు లక్ష్మి? ఫోటోస్ తెస్తున్నాను బాబాయ్ గారు. మీరు ఈ గెటప్ లో అడవి దొంగ సినిమాలో చిరంజీవిలా ఉన్నారు తెలుసా? మీ సోలో పర్ఫార్మెన్స్, మీ ఆవిడ గారి ఎంట్రీ, మీ మధ్యలో జరిగిన డిస్కషన్, ఫైనల్ గా నన్ను చూసి మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ మొత్తం ఫోన్లో మీ ఎక్స్ప్రెషన్స్ వి క్వాలిటీ అద్దరిపోయింది.
ఏమన్నారు కూతురు కళ్ళల్లో ఆనందం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా? చెబుతా, ఇప్పుడే వెళ్ళి ఈ ఫోటోస్ దుర్గమ్మత్తయ్యకి చూపించి మీ బండారం బయట పెడతాను. ఇదిగో చూడు లక్ష్మి, బాబా ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడు కానీ ఈయనకంత సీన్ లేదమ్మా. అనవసరంగా విషయాన్ని పెద్ద చేయడం ఎందుకు? ఆ ఫోటోలు డిలీట్ చేసే. ఆహా, నేనేమైనా ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటున్నారా? మీరు చెప్పే రైమ్స్ స్టోరీస్ వినడానికి? వెంకట్ లక్ష్మి ఇక్కడ. అర్జెంటుగా ఈ ఫోటో సత్తయ్యకి చూపిస్తే అప్పుడు ఉంటది మీ ఇద్దరికి. చెప్పడం కాదు, చూపిస్తాను. ఇక మీరు అయిపోయారు. లక్ష్మి, లక్ష్మి, ఇప్పుడు ఏం చెయ్యాలి? డాన్స్ వేయండి. ఉన్న చోట ఉండకుండా ఏదో పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్లా ఈ గెటప్ ఒకటి. అనవసరంగా లేని దాన్ని తెచ్చి నెత్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో ఏంటో. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు బాబు. ఎవరంటావేంటి బాబు? ఇదిగో ఈవిడే. నా మీదే అబండాలు వేస్తారా? చెప్తా ఒక్కొక్కరి పని. టడాయ్! ఎవడే వీడు? ఎలా ఉన్నాడో చెప్పు. ఈడు చూడు బానే ఉంది, వెళ్ళి పెళ్లి చేసుకో. అత్తయ్య! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! చెప్పత్తయ్య, ఎలా ఉన్నాడు? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా ఉన్నాడు. ఇంతకీ ఎవడు వీడు? నువ్వు గుర్తుపట్టలేదా? హ, అయితే గెటప్ బానే మేనేజ్ చేశాడు. ఎవరే? సాంబయ్య. ఏ సాంబయ్య? మన సాంబయ్యే, ఆ తులసి పెంపుడు తండ్రి. అవునా? ఏమైంది పాపం? పాపమేంటి పాపం? అసలు ఆయన ఈ గెటప్ ఎందుకు వేశాడో తెలుసా? తెలీదే. అయ్యో, నిన్ను కిడ్నాప్ చేయడానికి. ఆ తులసి బాబు పాపలతో కలిసి వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం సాంబయ్యకి నచ్చలేదంట. అందుకే నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను నయానో భయానో వాళ్ళ దారిలోకి తెచ్చుకుని ఆ తర్వాత నీ చేతే వాళ్ళు అనుకున్నవన్నీ చేయిస్తారట. ఇది వాళ్ళ ప్లాను. నా మీదే ప్లాన్ చేస్తాడా? నన్నే కిడ్నాప్ చేయాలనుకుంటాడా? సరిగ్గా నా ఎదుట నిలబడి నా కళ్ళలోకి చూడటానికి కూడా ధైర్యం లేనివాడు. ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నాడా? చెప్తా వాడి పని. మళ్ళీ ఎవరిని ముంచడానికి మంతనాలు చేస్తున్నారో? నీ పెంపుడు తండ్రి సాంబయ్యని. పాపం, ఆయన ఏం చేశాడు దుర్గమ్మత్త? ఇంకా చెయ్యలేదు. చెయ్యాలని మాత్రం గట్టిగా ప్లాన్ చేశాడు. ఏంటమ్మా అది? కిడ్నాప్. దుర్గమ్మత్తని కిడ్నాప్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. సాక్ష్యం ఏంటి? అబ్బో, పెద్ద జడ్జి గారు వచ్చారండి. సాక్ష్యం కావాలంట. సరే, చూపిస్తాను. అప్పుడు నీ తండ్రి కాని తండ్రికి ఏం శిక్ష వేస్తావు? ఏ దేంతో డిస్కషన్ ఏంటే? ఫోటో చూపించు, ముందు చూపించు. ఇది చూడు. ఎవరిది? చెప్పాను కదా, నీ పెంపుడు తండ్రి సాంబయ్య అని. సాక్ష్యం ఏంటి? ఆహా, ఈ ఫోటోలే సాక్ష్యం. నేనంటుంది
ఈ ఫోటో మా నాన్నదే అనడానికి సాక్ష్యం ఏంటి అని. ఓ, ఆ, ఆ, అత్తయ్య ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. దీని మాటలు పట్టించుకోకు. ముందు సాంబయ్యని పిలిపించి కడిగి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా గట్టిగా బుద్ధి చెప్పు. హలో, ముందు ఆ ఫోటో ఎవరిది, ఎక్కడి నుంచి తెచ్చావు, అదేదో కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత కంప్లైంట్ ఇయ్యి. అంటే సరిగ్గా చూడు, ఆ ఎత్తు, ఆ పొడవు, ఆ పర్సనాలిటీ మొత్తం సాంబయ్యదే కదా. అబ్బబ్బబ్బబ్బా, ఇంత చిన్న ఫోటోలో ఇన్ని కొలతలు కనిపించాయా? అవునత్తయ్య, నేను చెప్తున్నాను కదా. ఆ సాంబయ్య ప్రియలు ఇద్దరు నిన్ను కిడ్నాప్ చేయడం గురించి మాట్లాడుతుంటే నేను నా చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను, కెమెరాలో బంధించాను. ఓసై పిచ్చి మొద్దు, ఇలాంటి ఫోటోలు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నిమిషానికి 100 డౌన్లోడ్ అవుతాయి. ఏదో మార్ఫింగ్ చేసిన ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీలు పెడితే విని రియాక్ట్ అవడానికి, నువ్వు చెప్పేవన్నీ నమ్మేయడానికి నేనేమి అమాయకురాల్ని కాదే. దుర్గమ్మ అంతకన్నా అమాయకురాలు కాదు. నేను చెప్పేది నిజం అత్తయ్య, నా మాట నమ్ము. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే చంపేస్తాను. జాగ్రత్త. అబ్బా, అలాగే ఉండవే వెంకటలక్ష్మి. అబ్బా, మళ్ళీ మళ్ళీ రాని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, భలే ఉన్నాయి. పో, ఫోటో అదిరిపోయింది. చూడు చూడు, బాగుందా? ఇదిగో నీకు సెండ్ చేస్తాను గాని 6x4 సైజులో ప్రింట్ చేయించి నీ బెడ్రూమ్ లో పెట్టుకోవే. నిద్ర లేవగానే నీ ఫోటో చూసుకుంటూ ఉండు గాని ఇంకెప్పుడు నీ బుర్రలోకి ఇలాంటి చెత్త ఐడియాలు చేరకుండా ఉంటాయే తింగరి. పోవే. ఏంటి ఇలా రివర్స్ అయింది? హా? నేను ఫోటో బాగానే తీసానే. ఓసే తింగర్దానా, నువ్వు ఇలాంటి టైంలో తీయాల్సింది ఫోటో కాదే, వీడియో. అవును కదా, నాకెందుకు తట్టలేదు ఈ ఐడియా? ఎందుకంటే నీకు లేదు కాబట్టి. బుర్ర. ఎందుకొచ్చిన కర్మండి. హాయిగా కృష్ణానగర్లో ఉదయాన్నే జూనియర్ ఆర్టిస్ట్ బస్ ఎక్కి షూటింగ్లో టిఫిను భోజనాలు హ్యాపీగా తినేసేవాళ్ళం. రాత్రికి ఇంటికి చేరేవాళ్ళం. ఈ పని చేయటం, ఈ నాటకాలు మన వల్ల కావట్లేదండి. దాక్షయంతో చెప్పి పెద్ద నమస్కారం పెట్టి వెళ్ళిపోదాం. అసలే పోలీసుల ఫ్యామిలీ తెలిస్తే ఇద్దరిని లోపలేస్తే పేలిచ్చే దిక్కు కూడా లేదు. బాబు త్వరగా పోనీ బాబు.
ఏంట్రా ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? అందరూ బానే ఉన్నారు కదా? ఎవరెవరు ఎలా ఉండాలో అందరం అలాగే ఉన్నాం మామయ్య. ఎవరిలోనూ ఎలాంటి మార్పు లేదు. దుర్గేమంటుంది? నేను బానే రిసీవ్ చేసుకుంటుందా? మీకు తెలియదేముంది మామయ్య? అన్నీ తెలిసి కూడా కావాలని అడగకపోతే. సరే, నన్ను ఎందుకు రమ్మన్నావేంటి? నేను మాత్రమే చేయగలిగే ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? అది మామయ్య, ఇలా కార్లు కాదు మామయ్య. ఎక్కడైనా కారు కాసేపు పక్క కాపి దిగి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. డ్రైవర్, ఏదైనా మంచి కాఫీ షాప్ వస్తే ఆపు. మామయ్య కొంచెం చిక్కినట్టున్నారు కదా? ఆ, అవునా? ఓహో, డైటా? కాదు, ఫైటింగ్. పాతికేళ్లు దుర్గ చేతి వంటకి అలవాటు పడిపోయి ఇప్పుడు అలాంటి ఫుడ్ కోసమే ఫైటింగ్ చేస్తున్నాను. అలా దొరికిన దాంతోనే అడ్జస్ట్ అయ్యి ఇలా చిక్కినట్టున్నాను. అయ్యో పాపం మామయ్య. ఎంత రిలాక్స్డ్గా ఉన్నావు వదినా. సృష్టినంతా నడిపించే విష్ణుమూర్తి మౌనంగా శేషతల్పంపై రిలాక్స్ అవుతున్నట్టు. ఎవరు ఏమన్నా అయిపోని, ప్రపంచమే తలకిందులు కాని నువ్వు మాత్రం నీకు నచ్చిన ప్రపంచంలో భలే సౌకర్యంగా బతికేస్తావు వదినా. ఉండాల్సిందానివే నువ్వు, కానీ మన బిడ్డల జీవితం గాడిన పడేంత వరకు మాత్రం నిన్ను కుదురుగా కూర్చొనిస్తానా? వదినా! ఏంటి ప్రియా, పేలిచావా అరిచావా? అసలు నువ్వు మనిషివేనా? ఏ అలా కనబడలేదా? అవునులే, రోజు రోజుకి నీలో ఉన్న రాక్షసత్వం బయటకొస్తుంటే ఇక మనిషిలా ఎలా కనిపిస్తావు? నేను నీళ్లలాంటి దాన్ని ప్రియా. నన్ను బాటిల్లో పోస్తే బాటిల్లో కనపడతాను, బౌల్లో పోస్తే బౌల్లో కనపడతాను, ఉత్తరంలో పోస్తే తీర్థంలా కనిపిస్తాను. అది చూసే మనిషిని బట్టి వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది అని నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోదు. ఇప్పటి వరకు నువ్వు చేసే పనులన్నీ మాటల్లోనే అనుకున్నాను, కానీ ఒక మనిషిని కొట్టించేంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆహా, ఏమీ తెలియనట్టు చంటి పిల్లలా నటించుకోదునా. బాబుగారు ఏం తప్పు చేశారని ఆయన తల పగలగొట్టించావు? ఏంటి, ఆ బాబు నేను కొట్టించానా? నేను చెయ్యని పనులను కూడా నా నెత్తి మీద రుద్దాలని చూస్తారా? నిన్నే అడుగుతున్నాను వదినా, ఎందుకు ఇలా చేశావు? అవును, చేశాను. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేయగలవు ప్రియా? చూడు, నేను నడిచే దారిలో ఎదురాళ్లుంటే ఏరి పారేస్తాను, అలవి కాకపోతే భూమిలోకి తొక్కేస్తాను. ఎంత క్రూరంగా మారిపోయావు వదినా. ఇప్పటి వరకు నేను చూస్తే జాలి కలిగేది, కానీ ఇప్పుడు భయం, అసహ్యము కలుగుతున్నాయి. కలగాలి, నన్ను చూస్తే మీకు భయమే కలగాలి, వణుకు పుట్టాలి. నా గురించి తెలిసిందిగా, అర్థమైందిగా. ఇప్పుడు తల మాత్రమే పగల కొట్టించాను. ఇంకా వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారంటే ఈసారి ఏకంగా వాళ్ళ ప్రాణాలే తీయించేస్తాను. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను, ఆ పాపని బాబుని నా నుండి, నా ఇంటి నుండి దూరంగా తీసుకుని పో. అర్థమైంది వదినా, ఇది నువ్వు చేసిన పని కాదు అని అర్థమైంది. ఇదేంటి అలా ఎలా తెలిసిపోయింది? నేను జాగ్రత్తగానే మేనేజ్ చేశానే. ఏంటి ఆలోచిస్తున్నావా? ఆలోచించు, బాగా ఆలోచించు.
నీ మనస్తత్వం ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడెలా ఉంది? నీలో రోజు రోజుకి విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. వీటన్నింటికీ కారణం నీ గ్రహస్థితి. నీ గ్రహస్థితి బాగోలేదు కనుకనే నువ్విలా తయారవుతున్నావు. ఎందుకైనా మంచిది ఏ సిద్ధాంతి దగ్గరకో స్వామీజీ దగ్గరకో వెళ్ళి నీ జాతకాన్ని చూపించుకో.